హలో గైస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అనమాట. సో టకటక ముగించడానికి ట్రై చేస్తా. చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ కొద్దిగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇరుమడి డే 6 కలెక్షన్స్ అంటే దాదాపు 100 crores అయితే కలెక్ట్ చేసింది. అంటే గ్రాస్ అయితే 100 crores అయితే క్రాస్ చేసింది అనమాట. దాంతోపాటు ఈ 6th డే ఆఫ్ కలెక్షన్ చూస్తే 154 crores వరకు అయితే రీచ్ అయిందనమాట. దాదాపు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇరుముడి చూసుకున్నట్లయితే అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే రణబలి. సో ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే అఫీషియల్ గా మన విజయ్ దేవరకొండ అయితే తన ట్విట్టర్లో అయితే పెట్టడం జరిగింది. 16th అక్టోబర్కి అయితే రాబోతుంది అనమాట మూవీ. సో మనమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ కొరకు. ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ పేట్రియాటిక్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో చూడొచ్చు, నాకు తెలిసి అయితే రణబలి అయితే వేరే లెవెల్ ఉండబోతుంది విజయ్ దేవరకొండ కెరీర్లో. అండ్ అనిరుద్ అయితే మన ప్యారడైజ్కి సంబంధించిన సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ కాబోతుంది ఈ 28th అయితే. సో టాక్సిక్ డే 1 కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. 150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే ప్రయత్నం చేయండి. అండ్ ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరు మూవీ అయితే తొందరలోనే రాబోతుంది. నిన్న ప్రభాస్ అన్న అందులో పెడితే దానికి రిప్లై ఇస్తూ అయితే మన ప్రశాంత్ వర్మ అయితే కాంట్ వెయిట్ అని చెప్పేసి IYKV ఏదైతే పెట్టింది అనమాట. దీన్ని అయితే స్క్రీన్ మీద వేస్తా, చూడడానికి ట్రై చేయండి. సో చాలా మంది ఏమంటున్నారంటే PVCU అంటున్నారు. ఖచ్చితంగా PVCUలో ఉండబోతుంది. నాకు తెలిసి పెద్ద క్యారెక్టర్ అయితే అవుద్ది. నాకు తెలిసి ఇదైతే సలార్కి ముందే రిలీజ్ కాబోతుంది. అండ్ దాంతోపాటు హోంబలి ఫిలిమ్స్లోనే ఇదైతే. అండ్ ప్రజెంట్ అయితే సలార్ సీల్ ఉంటుంది కదా, సో ఈ సీల్ని అయితే అంటే అదే కాన్సర్ సింబల్ సీలు. సో ఆ సీల్ని పుట్టించింది మన ప్రభాస్ అన్న. సో ఆ సింబల్ తోటి అయితే ఇప్పుడు రాకెట్లు అయితే రాబోతున్నాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ రాకెట్ల మాకు కట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా సలార్ ఫ్యాన్స్ కూడా కమెంట్ చేస్తున్నారు అనమాట. నిజంగా అట్లా కడితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఒకవేళ నాకు కనుక ఆ రాకెట్ దొరికేది ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ గీతు మోహన్ దాస్ని అయితే చాలా బాగా ట్రోల్ చేస్తున్నాను అనమాట. మామూలు ట్రోల్స్ కాదు. తల్లి నువ్వు మహాతల్లి, మా హీరోకి చూసుకున్నట్లయితే నువ్వైతే KGF 2 జస్ట్ ఫ్యాన్స్కే దొరకకు, నువ్వు బయటనైతే తిరగకు అది అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. తను చెప్పిన వీడియో ఏంటంటే ఐ రైట్ సంథింగ్, ఐ ఎడ్ సంథింగ్, ఐ షూట్ సంథింగ్ అట. తను ఏదో రాసిందట, తను ఏదో ఎడిట్ చేసిందట, తను ఏదో షూట్ చేసిందట. సో తనే వీడియో చేసింది దీనికి సంబంధించి, టాక్స్కి సంబంధించి. ఇది ఎప్పటిదో అంటే మొన్న చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్లే బిఫోర్ రిలీజ్ అన్నమాట. అండ్ డోంట్ టేక్ సినిమా సీరియస్, అదే సినిమాని అయితే మీరైతే సీరియస్గా తీసుకోకండి అని చెప్పేసి యశ్ కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ముందు నుంచే ఇంటూ ఇస్తూ వచ్చారు, మనమే అర్థం చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పింది అనమాట. సినిమా చూస్తున్నప్పుడు అయితే చాలా మంది కామెంట్ చేస్తుంది ఏంటంటే నిజంగా అదే అనిపించింది అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట. సో చాలా మంది ట్రోల్ చేస్తున్నది ఈ విధంగా, ఓమ్రాత్ మ్యారీడ్ గీతు అని చెప్పేసి. అదే ఓమరాజ్ అయితే మన గీతు మోహన్ దాస్ని మ్యారేజ్ చేసుకున్నట్టుగా వచ్చింది. దాంతోపాటు మారుతి అండ్ మెహర్ అయితే వాళ్ళిద్దరికి అయితే కొడుకులుగా పుట్టారన్నట్టుగా ఒక పోస్టర్ అయితే, ఈ విధమైన పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అదే ట్రోల్ చేస్తున్నారన్నమాట ప్రజెంట్ అయితే. సో మరికొందరు ఏమైనా కామెంట్ చేస్తున్నారు అన్నట్లయితే ఈ గీతు మోహన్ దాస్ ఎవరైతే ఉన్నారో మదర్ ఆఫ్ మన ఓమరాజ్ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో సాహా మూవీ ఈవెంట్ అనమాట. శ్వేత అనే యాక్టర్, ఈ యాక్టర్ పేరు అయితే శ్వేత అనమాట. సో తినైతే ఈ ఈవెంట్లో ఏమని మాట్లాడిందనంటే ఈ మూవీ కనుక హిట్ కాకపోతే అమీర్పేట్ సెంటర్లో నిలబడి తనైతే గుండు గీసుకుంటుందట. సో ఈ విధమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అనేది నా ఒపీనియన్ అనమాట. సో గుండె కొట్టించుకో ఇంకేదన్నా చేసుకో కానీ, బట్ ఎందుకు ఇట్లా చెప్పడం ఎందుకు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు? ఒకవేళ అట్లయిన మూవీస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మామూలుగా ఒక మూవీ ఉంటుంది. సో ఒక మూవీ ఏమవుతుంది అని అంటే జనరల్గా మూవీ చూస్తే దాన్ని ట్రోల్ చేస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చిన మూవీస్ ఉంటాయి చూసిలా, ముందు నుంచే ఓవర్ కాన్ఫిడెన్స్ స్పీచెస్ లైక్ దిస్. సో ఇలా ఇచ్చిన మూవీస్కి ఇంకా బాగా ట్రోలింగ్ అవుతుంది. వాటిని మర్చిపోం అసలు. మళ్ళీ ఏం లిస్ట్ చేస్తారు తెలుసా వీళ్ళు ట్రోలర్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ లిస్టులో ఈ వీడియోను కూడా పెడతారు. సో అట్లా పెట్టడం అది ఇక ఆమె వాళ్ళు పెడితేనే కదా పెట్టింది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు అండి, నిజంగా చెప్తాను. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు అది ఇది అని. మీకు ఇంకా బాగా అనిపిస్తే ఇప్పుడు నాకు తెలిసి ఒక స్పీచ్ ఉంటుంది మన కోర్టు మూవీలో, నాని చెప్తాను అనమాట. ఈ మూవీ కనుక మీకు నచ్చపోతే నెక్స్ట్ 3 monthsలో వస్తున్న హిట్ 3 మూవీ చూడకండి అని చెప్తారు. సో అట్లా చెప్పండి, అంతేగాని మీకు నచ్చినట్టు ఏది పడితే అది మాత్రం బాగోద్దు అనమాట. ఇప్పుడు ఒకవేళ కనుక మూవీ కనుక ఫ్లాప్ అయిందే అనుకో, పుసుక్కున ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నువ్వు జడ్జ్ చేయలేవు, వీళ్ళు జడ్జ్ చేయలేదు, ఎవరు జడ్జ్ చేయలేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది.
ఒపీనియన్స్ ఎక్కువ వస్తే పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగిటివ్ వస్తే నెగిటివ్. అంతే తప్పించి మీకు ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ అయితే పనికిరాదండి. నేను నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఫ్లాప్ అయితే కనుక మామూలు ట్రోలింగ్ ఉండదు, ముందే చెప్తున్నాను నేనైతే. నెంబర్ 19 చూసుకున్నట్లయితే, ఒకవేళ టాక్సిక్ మూవీ కనుక లాస్ వస్తే 45 daysలో మన దిల్ రాజుకి చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ టీం అయితే రిటర్న్ చేయాలన్నమాట. సో ఏవైతే ఆ 200 crores ఏవైతే ఉన్నాయో, అండ్ ఎస్ సినిమా చేస్తా అని చెప్పేసి కమిట్మెంట్ అయితే మన దిల్ రాజుకి ఇచ్చాడు. అండ్ దాంతోపాటు కాకం అనే అదే మన బాబీ కోహ్లీ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కాక మూవీ. సో ఆ మూవీకి సంబంధించి నిజాం రైట్స్ అయితే అదే మన తెలుగు స్టేట్స్ ఈ మూవీ లెక్కనే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 మూవీస్కి సంబంధించి రైట్స్ అయితే కొనుక్కున్నాడు అన్నమాట. ఎంత ఇచ్చిండో తెలియదు, ఆ రైట్స్ అయితే కొనుక్కోబోతున్నాడు. సో దానికి సంబంధించి మన ఈ మూవీ అయితే ఎట్లాగో బాబీ కోహ్లీ మూవీ కాబట్టి హిట్ అవుతుంది. సో దానికి సంబంధించి మన దిల్ రాజు బిజినెస్ ఎటు చూసినా సేఫే, ఇటు టాక్సిక్ చూసినా లాస్ లేదు, ఇటు యశ్ సినిమా చేస్తా అని చెప్పింది, మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కాకా మూవీకి సంబంధించిన రైట్స్ కూడా కొనుక్కున్నాడు. సో ఇటు చూసిన బిజినెస్ సక్సెస్ అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు అనమాట. అండ్ ప్రశాంత్ వర్మని అయితే ప్రజెంట్ ట్రోల్ చేస్తున్నారు అనమాట. ప్రభాస్ లైనప్ చూసుకున్నట్టయితే ఫౌజ్ ఉన్నాయి, స్పిరిట్ ఉన్నాయి, కల్కి ఉన్నాయి, సలాట్ ఉన్నాయి, ఇన్ని 4 మూవీస్ ఉన్నాయి. మధ్యలో ఈ ఏ వర్మ ఎందుకు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. ప్రశాంత్ వర్మని అయితే తక్కువ అంచనా వేయకండి, మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ అన్న స్క్రిప్ట్ సెలక్షన్ కూడా ఎవ్వరు కూడా మార్చకండి, ఎందుకంటే ఆది పురుష్ అనవచ్చు. మీరు అది గ్రాఫిక్స్ వల్ల పోయిన మూవీ, స్క్రిప్ట్ అయితే కాదు కదా. అది రామాయణాన్ని ఎవరైనా వద్దంటారు. అది తప్పించి ఒక మూవీ చెప్పండి. రాజాసాబ్ వేరే లెవెల్ ఉంటుంది, మీకు తెలియదు. రాజాసాబ్ సెకండ్ హాఫ్ చూడండి, వేరే లెవెల్. మీకు స్క్రీన్ ప్లే అర్థం కాకపోతే అరే ఇక నేను దాని గురించి ఎక్కువ లాగా తెలుసుకోలేదు. సో నాని అండ్ మోహన్ బాబు కొన్ని సీన్స్ ఉంటాయట, సో అవి అయితే షూట్ చేస్తారట. ఎప్పుడంటే ఇది September 5th కల్లా ఈ షూటింగ్ అయితే క్లోజ్ అవుతుందట. September 6th మన అనిరుద్ధ్ చూసుకున్నట్లయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తారట, రికార్డింగ్. September 24th ఖచ్చితంగా హిట్ కొట్టి తీరుతామని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మన ఫౌజీ మూవీలో చూసుకున్నట్లయితే మన ప్రభాస్ అన్నకైతే డూబుల్ లేడట. ఇది మన రవిశంకర్ గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన అదే ఫౌజీ ప్రొడ్యూసర్ అనమాట. రవి గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.